అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీవాణీస్ కిచెన్. ఈ రోజు మన కిచెన్లో చేసుకోబోయే ఎక్సలెంట్ రెసిపీ వచ్చేసి చికెన్ షేర్వా కర్రీ అండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందండి. మీకు సండే రోజు ఫెస్టివల్ వైబ్లా ఉండాలంటే ఒక్కసారి నేను చెప్పే ఈ ప్రాసెస్లో చికెన్ కర్రీ చేసి చూడండి. ఈ టేస్ట్కి మాత్రం ఇంట్లో వాళ్ళందరూ ఫిదా అయిపోవాల్సిందే, అంత కడక్ ఉంటుందండి దీని టేస్ట్. సో వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు పర్ఫెక్ట్ చికెన్ షేర్వా కర్రీ ఎలా చేయాలో అర్థమైపోతుంది. ముందుగా ఒక కేజీ చికెన్ని తీసేసుకోండి. అందులోకి 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి అండ్ 1 స్పూన్ ఆఫ్ ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ 1 ఫుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసుకోండి. అండ్ కొద్దిగా కసూరి మేతి కూడా వేసేసుకోండి. దీంతో పాటు ఒక 10 మినిట్స్ అట్లా మ్యారినేట్ అయితే బాగుంటుంది. అండ్ దీన్ని మంచిగా కలిపేసుకోండి. నేను ఇక్కడ చికెన్ని విత్ స్కిన్ తీసుకున్నాను. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడు ట్రై చేయకుంటే విత్ స్కిన్ ఒక్కసారి ట్రై చేసి చూడండి. నేను చెప్పే ఈ ప్రాసెస్లో టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. అండ్ ముందుగా స్టవ్ వెలిగించేసుకొని ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి సరిపడా ఆయిల్ వేసేసుకుందాం. అండ్ నాన్ వెజ్ కర్రీలోకి కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా అండి. మనం ఎప్పుడు ఊరికే తినం కదా చికెన్. సో కొద్దిగా చూసి వేసుకోండి. మీకు ఆయిల్ ఎక్కువగా నచ్చకుంటే తక్కువ కూడా వేసేసుకోవచ్చు. అండ్ ముందుగా ఒక 4-5 ఇలాచి, ఒక 2 బగారాకు, ఒక 4 యాలకులు, కొద్దిగా దాల్చిన చెక్క అండ్ ఒక నల్ల ఇలాచి అండ్ రాతి పువ్వు. ఇది చెఫ్ సీక్రెట్ అంటారు కదా, ఇది ఖచ్చితంగా వేసుకోండి. చికెన్ కర్రీ చాలా చాలా బాగుంటుంది. అండ్ కొద్దిగా షాజీరా వేసుకోండి. అండ్ ఈ ఆయిల్లోనే కొద్దిగా పుదీనా వేసేసుకోండి. దీని ఫ్లేవర్ ఆ చికెన్ కర్రీకి ఎంత ఫ్లేవర్ని తెచ్చి పెడుతుందంటే చాలా చాలా బాగుంటుందండి. చాలామంది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తుంటారు, బట్ ఒక్కసారి నా స్టైల్లో ట్రై చేసి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకొని ఈ ఆనియన్స్ని మరీ ఎక్కువగా ఫ్రై చేయదు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ మాత్రం ఫ్రై అయ్యాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులోకి యాడ్ చేసుకుందాం. అండ్ దీన్ని మంచిగా ఫైన్గా కలిపేసుకోండి. అండ్ నేను ఇంతకుముందు మన చికెన్ వీడియోలో ఏంటంటే లైక్ బ్రైన్ చేసి పెట్టుకున్న చికెన్ స్మూత్గా సాఫ్ట్గా ఉండడానికి బ్రైన్ చేసి పెట్టుకోవాలని చెప్పాను కదా. సో మీకు టైం లేకుంటే అప్పటికప్పుడు చికెన్ ఈ డైరెక్ట్గా చేసుకున్నా కూడా ముక్క మెత్తగా సాఫ్ట్గా ఉండాలంటే ఈ వీడియోని ఫాలో అవ్వండి. సో దట్ మీకు చికెన్ కర్రీ పర్ఫెక్ట్గా వస్తుంది అండ్ ముక్కలు కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి. అండ్ ఇలా ఒక 2 నిమిషాలు కలుపుకున్నాక ఇంకొక స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి. ముందుగా మనం 1 స్పూన్ వేసుకున్నాం అండ్ ఇప్పుడు 1 స్పూన్ వేసుకున్నాం. ఫ్రెష్గా చేసి పెట్టింది ఉంటే వేసేసుకోండి, టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. అండ్ గుప్పెడంతా కొత్తిమీర కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకొని ఇంకా మూత పెట్టుకొని దీన్ని 10 to 15 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసేయండి, కుక్ చేయండి. సిమ్లోనే పెట్టుకొని కుక్ చేయాలి. సో సిమ్లో పెట్టుకొని కుక్ చేస్తేనే మనకి పర్ఫెక్ట్ టేస్ట్ అనేది వస్తుంది అండ్ ముక్క కూడా మంచిగా సాఫ్ట్గా ఉడుకుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఒక 10 మినిట్స్ కుక్ చేసుకున్నాక ఎన్ని వాటర్ వచ్చాయో మనకి 10 to 12 లేదా 8 to 10 మినిట్స్ ఇలా కుక్ చేసుకోండి. అండ్ ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్ల కొబ్బరి పౌడర్ని యాడ్ చేసుకుందాం. కొబ్బరి పౌడర్ చాలామంది లాస్ట్లో యాడ్ చేస్తారు చికెన్లో, బట్ అలా కాదండి. కొబ్బరి పౌడర్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయినప్పుడే సరిగ్గా అరగకపోవడం ఇట్లాంటి ఇష్యూస్ వస్తుంటాయి కొబ్బరి పౌడర్ వల్ల. బట్ ఈ స్టేజ్లో వేసుకుంటే మనకి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం ఉండవని గుర్తుపెట్టుకోండి. అండ్ మళ్ళీ మూత పెట్టేసుకొని దీన్ని కరెక్ట్గా ఒక 15 మినిట్స్ పాటు అంటే 25 మినిట్స్ మనం సిమ్లో చికెన్ని ఖచ్చితంగా కుక్ చేసుకోవాల్సిందే. అలా అయితేనే మనకి పీసెస్ అనేవి పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి. అండ్ ఇందులోకి ఒక 3 నుంచి 3.5 స్పూన్ల కారం వేసేసుకోండి. అండ్ నేను ఇక్కడ పక్కా కొలతలతో 1 kg చికెన్కి సరిపోయే ఉప్పు కారం ఎట్లా చేయాలో చూపిస్తున్నాను. అండ్ ఇప్పుడే కారం వేసినప్పుడు ఉప్పు కూడా వేసుకుంటే చికెన్ కర్రీకి అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయి టేస్ట్ కూడా బాగుంటుంది. అండ్ ఇప్పుడు దీన్ని మంచిగా కలిపేసుకోండి, ఉప్పు కారం పట్టేలాగా. చాలామంది ఏంటంటే ఉప్పు వేయకున్నా పర్లేదు తర్వాత వేసుకోవచ్చు, ఎందుకంటే ఎక్కువ పోద్ది అది ఇది అనేసి అంటారు. బట్ ఈ స్టేజ్లో వేసుకుంటేనే మీకు చికెన్ కర్రీ అనేది పర్ఫెక్ట్గా టేస్ట్ అనేది ఉంటుంది. అండ్ ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని జస్ట్ ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. 2 మినిట్స్ పాటు కుక్ చేసుకున్నాక ఇందులో ఉన్న ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, చికెన్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయితేనే ఆయిల్ అనేది పైకి వస్తుంది, లేదంటే మనం తక్కువ ఆయిల్ వేసుకున్నా కూడా పర్ఫెక్ట్గా కుక్ అయినప్పుడు ఆయిల్ పైకి వస్తుంది. అండ్ ఇదే స్టేజ్లో ఇలా కుక్ అయ్యాక ఒక 2 మినిట్స్ తర్వాత మనం ఇందులోకి
పెరుగుని యాడ్ చేసుకుందాం. ఈ పెరుగు ఎందుకు వేసానంటే నార్మల్గా నేను వేయను, బట్ అప్పటికప్పుడు మనం చికెన్ చేస్తున్నాం కాబట్టి అండ్ ముక్కలు కూడా చాలా సాఫ్ట్గా రావాలి కాబట్టి నేను పెరుగుని యాడ్ చేశాను. కారం వేసాక కారం ఒక 2 minutes ఫ్రై అయ్యాక ఈ పెరుగుని వేసేసుకోండి. వేసుకొని మంచిగా కుక్ అవ్వనివ్వండి. దీన్ని కూడా ఒక 3 నుంచి 5 నిమిషాల పాటు బాగా కుక్ అవ్వనివ్వండి. అండ్ ఇప్పుడు ఇదే స్టేజ్లో ఒక స్పూన్ ఆఫ్ ధనియాల పొడి కూడా వేసుకోండి. వేయించిన ధనియాలతో చేసిన పొడి వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అండ్ కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసేసుకోండి. వేసుకొని మంచిగా కలిపేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా చూస్తేనే చాలా టెంప్టింగ్ ఉంది కదా. అసలు టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చిందండి. బిగినర్స్ కూడా ఈ వీడియో పర్ఫెక్ట్గా చూస్తే మీకు ఈజీగా ఎలా చేయాలో అర్థమైపోతుంది. అండ్ ఇప్పుడు ఇంకొక 2 minutes పాటు కుక్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకుందాం. ఇక్కడ చూడండి ఆయిల్ ఎంత బాగా పైకి వచ్చిందో, అంటే మనకి చికెన్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిందని. ఇందులోకి నేను ఒక 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకున్నాను. మీకు నచ్చితే అంటే మీరు తినే కన్సిస్టెన్సీని బట్టి మీరు వాటర్ యాడ్ చేసేసుకోండి. నేను కరెక్ట్గా 2.5 గ్లాసుల వాటర్ యాడ్ చేశాను. ఎందుకంటే మనం చేసేది చికెన్ షేర్వా కాబట్టి నాకు ఎక్కువ సూపే ఇష్టం కాబట్టి నేను కొంచెం వాటర్ ఎక్కువ వేసాను. అండ్ మీకు నార్మల్గా చికెన్ సూప్ కన్నా చికెన్ ఫ్రైస్ ఎక్కువ నచ్చి ఉంటాయి కదా, ఒక్కసారి ఈ ప్రాసెస్లో చికెన్ కర్రీ చేసుకోండి. మీరు ఇంకొకసారి చికెన్ ఫ్రై కావాలి అని కూడా అనరు, ఎందుకంటే దీని టేస్ట్ అనేది అంత బాగుంటుంది. దీన్ని జస్ట్ ఒక 15 minutes హై ఫ్లేమ్లో పెట్టి బాగా కుక్ చేసేసుకోండి. అంతే, ఇంకా మనకి చికెన్ రెడీ అయిపోయినట్టే. మీరు కన్సిస్టెన్సీ చూసేసుకోండి, ఈ మాత్రం పల్చగా ఉంటే సరిపోతుంది. మనకి గ్రేవీ అనేది షేర్వా అనేది మరీ పల్చగా ఉండదు, మరీ థిక్గా అయితే ఉండదు. ఇక్కడ చూసుకోండి, ఈ కన్సిస్టెన్సీలో వచ్చేలా చూసేసుకోండి. అండ్ ఇప్పుడే కొద్దిగా గరం మసాలా అండ్ కొత్తిమీర వేసేసుకొని మంచిగా కలిపేసుకోండి. కొత్తిమీర ఫ్రెష్ది వేసుకోండి, కర్రీకి చాలా మంచి టేస్ట్ వస్తుందండి. కొత్తిమీర మంచిగా కలిపేసుకోండి. ఇప్పుడు గరం మసాలా వేసుకున్నాక చూస్తున్నారు కదా, మనకి చికెన్ పీస్ గ్రేవీ ఎంత పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో వచ్చిందంటే చాలా చాలా బాగా అనిపిస్తుంది కదా. సో ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని జస్ట్ ఒక 2 minutes పాటు కుక్ చేసుకోండి. అంతే, 2 minutes పాటు కుక్ చేసుకున్నాక ఇందులోకి మనం కసూరి మేతిని యాడ్ చేసుకుందాం. ఫైనల్గా కసూరి మేతి వేస్తే దీని టేస్ట్ అయితే ఒక 1/2 hour తర్వాత తిని చూడండి, దీని టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చిందండి. ఇంతే అండి రెసిపీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం శ్రీవాణీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఇలాంటి మరెన్నో రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.